ఓకే, విద్యార్థి దశలోనే అన్ని ఉద్యమాలని చేస్తున్నారు. 27 కేసులు. అప్పటికే చాలాసార్లు జైలుకి పోయినాం. సాధారణంగా ఎవరైనా, నేనైనా, నా కూతురు ఉంటుంది, నా కూతురుని ఎవరైనా ఇష్టపడినప్పుడు ఏం ఆశిస్తాను? మంచి గుణవంతుడు. అంటే నేను గుణవంతుడినే, కానీ ఆ వచ్చే అబ్బాయి గుణవంతుడు అయి ఉండొచ్చు. కానీ ఒక 27 కేసులు, కొట్లాట కేసులు, ప్రజా ఉద్యమాల కేసులు, జైళ్ళకి పోయి వచ్చినప్పుడు ఆ తండ్రి, ఆ తల్లి ఎలా ముందుకు వస్తారు? వాళ్ళు ఇష్టపడాలి. ఆమె ఏమన్నా డైరెక్ట్గా అడిగారు మీరు? తర్వాత ఏమన్నారు? సరే, కళాశాల, విఆర్ కళాశాల లాంటి ఒక ప్రముఖ కళాశాలలో ఎంతోమంది 6,700 స్ట్రెంత్. ఓకే, దాంట్లో ఒక 40% అమ్మాయిలు, 2,500. అంతమంది అమ్మాయిలు ఉన్నప్పటికీ ఆ అమ్మాయే మీకు ఎందుకు నచ్చారు? అంత రూపవతి గారా? ఒక మనిషిని ఎందుకు ఇష్టపడతాడు అనే దానికి ఇప్పుడు దాకా ప్రపంచంలో ఏ సైన్స్ కనుక్కోలే. ఓకే, కొన్ని కారణాలు ఉంటాయి. ప్రాణం మీరు చూసారా నాగరాజు గారు? ప్రాణం మీరు చూసారా? కానీ ప్రాణం లేదు అని అంటే మన సాయి ఎవరైనా ఎటు చూస్తారు? ప్రాణాన్ని ఎవరు చూడాల. సైన్స్ చాలా చాలా కనుక్కున్నది. అంతరిక్షం అదొకటి ఇదొకటి, సైన్స్ బాగా వేగవంతంగా డెవలప్ అయింది. కానీ ఈరోజు కూడా సైన్స్ ప్రాణాన్ని కనుక్కోలే. ప్రాణాన్ని ఎవరు చూడాల. కానీ ప్రాణం లేదు, అసలు ప్రాణం అనే పదం లేదు అంటే ఎవరు అంగీకరిస్తారా? ఎవరు అంగీకరించరు. కాబట్టి నేనేమంటానంటే, ఒక మనిషి ఎందుకు ఇష్టపడతాడనే దానికి కారణం ఉండదు. ఆమెను చూడగానే మీకు గంట కొట్టిందంటారా? ఒక రకంగా కారణం అదే. గంట కొట్టి చెప్పే ఇందాక మీకు మనస వాచ కర్మ, నేనేం దాచిపెట్టుకోవట్లేదు మూర్తిగా. మన వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఆమెతో స్నేహం అనే ఉండాలి, అంటే తరచూ మాట్లాడుతూనే ఉండాలి, ఒక క్లాస్ అయినా ఉండాలి, ఒక బిహేవియర్ మనం గమనిస్తూ ఉండాలి. వీటిలో ఏదో ఒకటి నచ్చితేనే ఒకరిని ఇష్టపడడం జరుగుతుంది. ఇవన్నీ ఏమీ లేకుండా 1-2 సార్లు మాట్లాడిన మీరు మాట్లాడక ముందే ఏ విషయంలో 1-2 సార్లు మాట్లాడేది అన్నారు. మాట్లాడక ముందే 1985 ఆగస్ట్ 3వ తారీఖు 85 ఆగస్టు 3వ తారీఖు పర్టికులర్ గా డేట్ అంత గుర్తు. నేనేం కాదనలేదే. 85 ఆగస్ట్ 3వ తారీఖు. టైం చెప్పలేను కానీ అలా మధ్యాహ్నం పాట కనిపించారు. అంటే మీరేదైనా అనొచ్చు, అది మీ అభిప్రాయం. నేను చెప్తున్నా మనస్ఫూర్తిగా. అంటే ఒక ఆకర్షణ. అంటే నాకు 20 ఏజ్ అప్పుడు. నాకంటే తను అంటే వివరాలు చెప్పడం బాగుండదు కానీ ఒక 3 సంవత్సరాలు జూనియర్, 3 years జూనియర్. డిగ్రీ, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. ఫస్ట్ ఇయర్, సీనియర్ ఇంటర్. ఒకే కాలేజ్. మీరు అన్నారు 2 సార్లు 3 సార్లు మాట్లాడితేనే ప్రేమ పడద్దా అన్నారు. అసలు మాట్లాడక ముందే పుట్టిందని చెప్తున్నా నేను. చూసిన వెంటనే అంటే తెలియని ఒక అనుభూతి. నేను ఎప్పుడు కూడా దీంట్లో ఇంకో మాట కూడా చెప్తున్నాను మూర్తి గారు. దీంట్లో అమ్మాయి తప్పేం లేదు. నేను ఇష్టపడ్డానంటే పెళ్లి చేసుకోవాలనుకుని కళాశాల పూర్తయిన 2 సంవత్సరాల తర్వాత అందరూ పెళ్ళిళ్ళు ఏ విధంగా చేసుకుంటారు ఆ విధంగా చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేశాం. ఆ రోజు వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఒప్పుకోలే.